తెలంగాణలో అయితే ఈడీ ఇక ఫుల్గా కేసులు. ఇక్కడ విశేషం ఏంటంటే బద్ధశత్రువులను కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ కలిసి బీఆర్ఎస్ని కొడుతున్నాయి. ఇక్కడ ఎందుకని అక్కడ హెచ్యు జగన్మోహన్ రావు ఎవరైతే ఉన్నారో తను బీఆర్ఎస్ మనిషి కాబట్టి అతని విషయంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు, సిట్ వేశారు, సిఐడి విచారణ జరుగుతోంది. దాని ఆధారంగా ఎఫ్ఐఆర్ కాకుండా ఈసీఐఆర్ కట్టేటటువంటి ఈడీ ఇప్పుడు కేసు విచారణ అతనితో పాటుగా మిగతాది. ఇప్పటిదాకా అనుకున్నది పాయింట్ ఏంటి, సన్ రైజర్స్ జట్టుని వేధించి బెదిరించి నందుకు కేసు. అది కాస్త కొత్త మలుపులు తిరిగి అసలు హెచ్సిఏలో ఈ బ్యాచ్ అంతా అప్పుడు టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ బ్యాచ్ మొత్తాన్ని బయటికి పంపించేసి కాంగ్రెస్ బ్యాచ్ తెచ్చుకోవడానికి రేవంత్ చేస్తున్న ప్రయత్నానికి ఇప్పుడు ఈడీ వినియోగించుకుంటుంది. అంటే కేంద్రం వినియోగించుకుంటుంది, అంటే బీజేపీ వినియోగించుకోవడం. ఎట్లాగా వాళ్ళు వీళ్ళ ఆస్తులేంటి, వీళ్ళు డబ్బులన్నీ ఎట్ట తిన్నారు ఏంటి అనేది తెలుస్తారు. మొత్తం మీద స్పర్ధయా వర్ధతే విద్య అన్నట్టు రాజకీయ స్పర్ధలు కాస్త అక్రమ సంపాదన బయటపెట్టే పరిస్థితుంది.